వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ One UI 6.1 అప్డేట్ అయితే కొన్ని స్మార్ట్ ఫోన్స్కి వచ్చేసిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. బై ఏ వచ్చినాయంటే సామ్సంగ్ Galaxy S21, Galaxy S22 అండ్ Galaxy Z Flip 3 అండ్ Galaxy Z Fold 4, Z Fold 3 అండ్ Z Flip 4కి అప్డేట్స్ వచ్చేసినది ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నుంచి మన వాళ్ళు ఇద్దరు కూడా ఒకటేసారి సేల్స్ అయితే స్టార్ట్ చేసారు. ఫస్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి గ్రేట్ సమ్మర్ సేల్ అని తీసుకొచ్చారన్నమాట. సో 2nd మే నుంచి 9th మే దాకా ఉంటుంది. ఫ్లిప్కార్ట్కి వచ్చేసరికి అయితే బిగ్ సేవింగ్ డే అని తీసుకొచ్చారన్నమాట. ఇది 2nd మే నుంచి 9th మే దాకా ఉంది. మీకు అవసరమైన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో కార్ట్ యాడ్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయో రిక్వైర్మెంట్ ఏదైతుందో అవి ఆర్డర్ చేసుకోమని అయితే నేనైతే అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో మీరు నెక్స్ట్ న్యూస్ చూసుకున్న వాట్సాప్ నుంచి చెప్పడం. సో వాట్సాప్ వాళ్ళైతే ఈ ఫీచర్ మాత్రము చాలా బాగా అనిపించింది. ఏంటంటే వాట్సాప్లో ఈ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో మేనేజ్ చేసుకోవడానికి మనం తినొప్పి వస్తుంది కదా. సో ఈ ఫీచరు స్టోరేజ్ మేనేజ్మెంట్ సెక్షన్లో ఇది మేనేజ్ చేసుకోవచ్చు కాన్వర్సేషన్స్ అని ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో అఫీషియల్గా గూగుల్ ప్లే స్టోర్లో ఒక మంచి ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. ఏంటంటే పర్టికులర్ ఒక గవర్నమెంట్కి సంబంధించిన యాప్ ఏమైనా ఉంటే ఇట్లా ఇప్పుడు మనకి గవర్నమెంట్ అనే ఒక ఐకాన్ కూడా వస్తుంది. మీకు రేటింగ్ పక్కన గవర్నమెంట్ అన్న ఐకాన్ వస్తుంది. అఫీషియల్ గవర్నమెంట్ ప్లే వెరిఫైడ్ అండ్ ఈజ్ అఫిలియేటెడ్ విత్ అ గవర్నమెంట్ ఎంటిటీ అనేసి ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది అనమాట. బెనిఫిట్ ఏందని అంటే మనకు తెలిసిపోతుంది గవర్నమెంట్ యాప్ అని. అండ్ ఇక్కడ ఒక చిన్న లోగో కూడా చూపిస్తామంటే దాని కింద గవర్నమెంట్ ఉంటుంది రేటింగ్ పక్కన. బాగా అనిపించింది నాకు. ఒకసారి చెక్ చేసినాం ఎంతగానో మంచిదని చెప్పి చెక్ చేసిన. మీరు కూడా ఒకసారి చెక్ అయితే చేయండి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అనుకోవచ్చు. ఏంటంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది Ryzen 7000X 3D ప్రాసెసర్స్ అయితే తక్కువలోకి వచ్చేసినాయి అన్నమాట. ఫస్ట్ చూసుకుంటే Ryzen 9 7950X 3D వచ్చేసరికి $577కి, Ryzen 9 7900X 3D వచ్చేసరికి $391కి, Ryzen 7 7800X 3D వచ్చేసరికి $355కి ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో X3D ప్రాసెసర్స్ డిస్కౌంట్ల మీద అవైలబుల్ ఉన్నాయన్నమాట. అమెజాన్లోకి వెళ్ళేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే MSI నుంచి అన్నమాట. సో MSI వాళ్ళ ఓవర్క్లాకింగ్లో కొంచెం హింట్స్ అయితే దొరికినాయంటారు. వాళ్ళు ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 200 సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో మనకి 2024 Q3లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో రావచ్చు అనే అవకాశాలు ఉన్నాయని లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్న రూమర్ అయితే నడుస్తుంది, చక్కెర కొడుతుంది అన్నమాట. ఎంత నిజమో తెలియదు కానీ ఇది రూమర్ లాగానే తీసుకోండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు ఎక్స్ డిఫైన్డ్ అనే గేమ్కి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. May 21st ఈ గేమ్ వస్తుందనేసి అంటారు. అఫీషియల్గా యూబీసాఫ్ట్ వాళ్ళ యాప్ ఉంటుంది, అది సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్లికేషన్ లాంటిది. సో అది ఇన్స్టాల్ చేసుకొని గేమ్ అయితే ఫ్రీ టు ఆడుకోవచ్చు అన్నమాట. ఫ్రీ టు ప్లే గేమ్ అనమాట, షూటర్ గేమే. సో దీనికి సంబంధించిన కుదిరితే గేమ్ ప్లే కానీ లేకపోతే ఏమైనా టెస్టింగ్ ఏమైనా ఉంటాయి తీసుకొస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్, డౌట్, క్వశ్చన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.